తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. సాదిక్, కీలక నిర్ణయాలంటే ఎట్లాంటి నిర్ణయాలు ఉండే అవకాశం కనపడుతోంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోబోతూ ఉన్నాయి. ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దీని తర్వాత? చక్రి, ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 1వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీంట్లో కొన్ని కీలకమైన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ కేబినెట్ సమావేశం పెట్టినట్టుగైతే మనకు అటు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఒక 4 బిల్లులపైన చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందులో కోటి ఉమెన్స్ కాలేజ్ను అది యూనివర్సిటీగా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో అప్రూవ్ కాబోతుంది. సో దానిపైన కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించబోతున్నారు. ఎందుకంటే కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీ, మహిళా సంబంధించిన కాలేజ్ కనుక దాన్ని ఒక యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి మంచి పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కోటి ఉమెన్స్ కాలేజీను అప్గ్రేడ్ చేస్తూ ఒక యూనివర్సిటీని స్థాయి తీసుకొచ్చే విధంగా ఒక బిల్లులు తీసుకురాబోతున్నారు. రేపు కేబినెట్ జరగబోయే ఆగస్టు 1వ తారీఖు నాడు జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించవలసే అవకాశం ఉంది. దీంతో పాటుగా విద్యా కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. విద్యా సంబంధించిన విషయాల్లో గత ప్రభుత్వాలు కానీ లేకుంటే సమైక్య రాష్ట్రం కూడా విద్యకు సముచిత స్థానం కల్పించలేదు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు పూర్తి స్థాయిలో ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ ఉండాలి. అందుకోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలి. అది పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా నడవాలని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకంటే రాజకీయ ప్రోద్బలంతో చాలామంది నామినేటెడ్ పదవులకు ఆశిస్తున్నారు. సో అలా కాకుండా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా దాన్ని తీసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ ఒకటి తీసుకురాబోతున్నారు. అదే తరహాలో వ్యవసాయ కమిషన్ కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ వ్యవసాయ సంబంధించిన దానిపైన కూడా కేబినెట్లో చర్చించి వ్యవసాయ కమిషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రైతు భరోసా కార్యక్రమం కానీ 2 లక్షల రుణమాఫీ కానీ లేకపోతే మనకు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రకారంగా అయితే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలకు కూడా బీమా సమకూరణ సంబంధించిన అనేక అంశాలు కూడా ఉన్నాయి. దీన్ని కూడా చట్టబద్ధతగా ఉండాలి అన్నదని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట చెప్తా ఉన్నారు. సో విద్యా కమిషన్, రైతు కమిషన్ రెండు కూడా ఈ కేబినెట్లో కోసం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 2వ తారీఖుతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో అప్పటికి 4-5 బిల్లులు పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్. దీంతో పాటుగా మనకు ప్రధానంగా గవర్నర్స్ కోర్టులో 2 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవైపు ప్రొఫెసర్ కోదండరాం, మరోవైపు సియాసత్ ఎడిటర్గా ఉన్నటువంటి అమీరుల్లా ఖాన్, ఇద్దరు పేర్లు కూడా ప్రభుత్వం అయితే సిఫార్సు చేసింది. దానిపైన కూడా ఇంకా ఏమైనా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో దాన్ని మరోసారి పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వివిధ రంగాలకు ఇచ్చేటువంటి ఈ యొక్క 2 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు తాజాగా అందిన సమాచారం. మరోవైపు స్కిల్ యూనివర్సిటీ కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. చక్రి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చూసినట్టయితే రాష్ట్రంలో చాలా యూనివర్సిటీలు నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లాంటి యూనివర్సిటీస్ మనకు వద్దు. ఎందుకంటే విద్యా విధానంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీ చదువును అయిన తర్వాత వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి ఉండాలి. అదేవిధంగా మ్యాన్ పవర్ అన్నది ఉండాలి. మానవ వనరులు సద్వినియోగపరచుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఇక నుండి యూనివర్సిటీ సంబంధించినటువంటి స్థాయిలో క్యాంపస్ ఇంటర్వ్యూలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ అవుతూ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి విషయాలు కూడా ఉండే అంశంగా ఎప్పుడైతే యూనివర్సిటీ అయిపోతాయో వారికి
ఈ స్కిల్స్ కూడా కొన్ని స్కిల్స్ సంబంధించిన వాటి కూడా అప్గ్రేడ్ అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఉండబోతుంది. తొలితైతే 2000 మందితో విద్యార్థులతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి రానున్న 5 సంవత్సరాల్లో 20,000 మంది విద్యార్థులతో స్కిల్ యూనివర్సిటీని అప్గ్రేడ్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన చాలా టాప్ ప్రియారిటీ తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన అంశాలపైన కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని దీన్ని చట్టరూపంగా తీసుకొచ్చేందుకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగానే దాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 1వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అదే బిల్స్ వెంటనే తెల్లారి అంటే ఆగస్టు 2వ తారీఖు రోజు క్యాబినెట్లో అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లుస్ పాస్ చేసేందుకు ప్రభుత్వం అయితే చాలా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క 4-5 బిల్లులను తీసుకొచ్చేందులో భాగంగానే ఆగస్టు 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.